కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన కాంగ్రెస్ జనహిత యాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్ బీజేపీపై విరుచుకుపడ్డారు. కరీంనగర్ ఎంపీగా దొంగ ఓట్లతోనే బండి సంజయ్ గెలిచారని ఆరోపించారు. బండి సంజయ్ బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ 4 ముక్కలైందని, రాష్ట్రంలో ఆ పార్టీ పనైపోయిందన్నారు. 100 సీట్లతో మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, వేరే ఏ పార్టీకి ఇక్కడ అవకాశం లేదన్నారు మహేష్ గౌడ్. పొద్దున్నేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఈడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకొని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతో గెలిచారనే అనుమానం నాకున్నది. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటైనా మాట్లాడుతున్నావా బీసీల గురించి? ఒక రెడ్డి బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన బండి సంజయ్ ఏం చేస్తున్నావా? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్లకు మడుగులొచ్చుతావా? బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడు అంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. నీ రక్తంలో బీసీ గుణం ఉంటే 42% గురించి తక్షణమే రేపే మాట్లాడాలి. మీరు బిల్లులు పెండింగ్ ఉన్నాయి మోడీ దగ్గర. ప్రాణైతే చేవెళ్ళ ప్రాజెక్టు తీసుకొస్తే విచ్చలవిడి ఖర్చు వేసి ప్రాజెక్టు కూలే విధంగా కాంట్రాక్టర్ జేబులు నింపిన ఘనత కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాన్ని. ఇలా దొంగల్లా బోనులు దాచుకొని కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని. సుప్రీంకోర్టుకు పోయినారు. ఇలా మేము తప్పు చేశాం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు మిత్రులారా. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు. 3 ముక్కలైతే అయింది. ఒక ముక్క సుక్క బిజినెస్ చేసి జైలుకు పోయి పాపం ఇవాళ విదేశాలకు పోయింది. ఒక ముక్క అవినీతి పాలు జైలుకు పోతుందేమో అని చూస్తా ఉంది. ఈ 2 ముక్కల కొట్లాట్లో పెద్ద ముక్క పాపం ఫామ్ హౌస్నే పరిమితమై రోజు పొద్దున సాయంత్రం పాపం పరేషాన్ అన్నాడు ఆయన. ఇంకా 4వ ముక్క ఈ 3 ముక్కలు కొట్లాడుతుంటే నాకేమైనా అవకాశం రావదని ఎదురు చూస్తా ఉన్నది. ఓటు చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. నాకు అవసరం చోట ఓట్లు తీసేస్తున్నారు, వాళ్ళు అవసరం లేని చోట ఓట్లు జమ చేస్తున్నారు. ఇంత దొంగ నీతికి పాల్పడి 3వసారి అధికారంలోకి వచ్చింది మోడీ గారు. ప్రజా మద్దతుతో రాలే మోడీ గారు. ఈ గెలుపు కూడా ఇవాళ రూఢి అయింది. రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా రూఢి చేసిండు. మోడీ గారికి ఒక్క క్షణం కూడా ప్రభుత్వం ఉండే అర్హత లేదు. నైతిక విలువల మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య విలువల నమ్మకం ఉంటే మోడీ గారు తక్షణమే రాజీనామా చేయాలి. మేమిచ్చే సంక్షేమం దృష్ట్యా, మేమిస్తున్న అభివృద్ధి దృష్ట్యా మళ్ళా ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 100 సీట్లకు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ తప్ప తెలంగాణలో వేరే పార్టీకి భవిష్యత్తు లేదు.